ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నటువంటి హింస విషయంలో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ఈ రకమైన ధర్నా చేయడం, ఆ పోరాటం కరెక్టేనా అనేటువంటి ప్రశ్న ఆ ధర్నాకి ముందు టీడీపీ శ్రేణులు, నార్మల్, న్యూట్రల్ ఓటర్స్ పక్కన పెడితే వైసీపీ శ్రేణులు కూడా చాలా గట్టిగా కలిగింది. అసలు ఆయన ఢిల్లీ వెళ్ళడం ఎందుకు? ఈ మాత్రం దానికి జరిగేది ఏపీలో అయితే అక్కడికి వెళ్ళి మళ్ళీ నరేంద్ర మోడీని అనవసరంగా కెలికితే అది ఈయన కేసుల మీద రిస్క్ అవుతుంది కదా! సరే వెనక రాజ్యసభ సీట్లు ఉన్నాయనేటువంటి ధైర్యంతో ఈయన ముందుకెళ్తున్నాడు అని కన్‌ఫ్యూజ్ అయ్యారు వైసీపీ వాళ్ళు. కానీ ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడ ఇండీ కూటమికి సంబంధించినటువంటి పార్టీలు, అఖిలేష్ యాదవ్ లాంటి ఒక నేషనల్ వైడ్ లీడర్ కావచ్చు, ప్రియాంక చతుర్వేది లాంటి నేషనల్ వైడ్ రాజ్యసభ ఎంపీ కావచ్చు, మోస్ట్ ఫేమస్ శివసేన ఎంపీ, రాజ్యసభ ఎంపీ. అట్లాగే తృణమూల్ కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎంపీలు వాళ్ళు కావచ్చు. వీళ్ళందరూ రావడం, ఐఎన్‌డీఏ కూటమి తరఫున వీళ్ళందరూ రావడం, జగన్ సపోర్ట్ చేయడం అనేది ఒక శుభ పరిణామంగా వైసీపీ పార్టీ చూస్తుంది. పార్టీ బౌన్స్ బ్యాక్ అవ్వడానికి, పార్టీ మళ్ళీ తన ప్రారబ్ధాన్ని, తన యొక్క ప్రాబల్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి దిశలో చాలా స్ట్రాంగ్‌గా అవ్వడానికి ఉన్న అవకాశంగా వైసీపీ పార్టీ ఈ యొక్క సంఘటన నుండి ఈ యొక్క వ్యవహారాన్ని చాలా పాజిటివ్‌గా కన్సిడర్ చేస్తుంది. అయితే ఆహ్, ఇదే ఇదే ఫ్లోలో ఇండీ పార్టీ నేతలు అంటే ఐఎండీఎంకే వాళ్ళు అన్నాడీఎంకే వాళ్ళు కూడా వచ్చారు ఎన్డీఏ పార్టీ సంబంధించి. సో ఇండీ కూటమి నేతలు లేదు జగన్ మనం దగ్గర చేసుకోవాలి. తద్వారా 29లో తమిళనాడు తరహా పాలిటిక్స్ ఏపీలో వచ్చాయి కాబట్టి 29లో కూడా ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఈసారి జగన్‌కి వస్తుందేమో. గతంలో జగన్‌కి వచ్చింది ల్యాండ్ స్లైడ్. తర్వాత చంద్రబాబుకి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు జగన్‌కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా! మనం ఏ రకమైన రిస్క్ తీసుకోకూడదు. సో జగన్‌ని మన వైపు పెట్టుకోవాలనేటువంటి అంశం. అంటే తన యొక్క పవర్‌ని, తన యొక్క పొజిషన్‌ని, తన యొక్క కెపాసిటీని అంటే 11 సీట్లకే నేను లిమిట్ అయిపోయాను కాబట్టి నేను ఇక వెనక్కి వెళ్ళిపోయాను అనుకుంటున్నారేమో. లేదు లేదు నేను చూపిస్తా చూడండి నా సత్తా అనే ఒక ప్రొజెక్షన్ ని జగన్ చాలా సక్సెస్ఫుల్ గా ఇచ్చారని ఇది గనక జగన్మోహన్ రెడ్డి గట్టిగా కన్సిడర్ చేస్తే గ్యారంటీ 110% ఇండీ కూటమి నేతలు ఆయనకి అట్రాక్ట్ అయ్యారని ముఖ్యంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గతంలో జరిగినటువంటి అంశాలు అంటే ఇది జరిగి 10 సంవత్సరాల క్రితం అవుతుంది కాబట్టి రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరు అంటారు కాబట్టి దీన్ని బేస్ చేసుకుని డీకే శివకుమార్ నేరుగా బెంగళూరులో ఉన్నటువంటి జగన్ ఇల్లు ఏదైతే ఉందో అక్కడికి పంపిస్తున్నారు అనేటువంటి ఒక స్ట్రాంగ్ మాట అయితే మీడియాలో బాగా వైరల్ అవుతుంది. సో మీరేమంటారు? మీకేమనిపిస్తుంది కింద రాయండి. ఎట్లా అంటే డీకే శివకుమార్ వెళ్ళినప్పుడు జగన్ ఆ ఇండీ కూటమి ఇచ్చేటువంటి ఆఫర్‌ని అంగీకరించి ఇండీ కుటుంబంలోకి వెళ్ళొచ్చా? వెళ్ళకూడదా? వెళ్ళొచ్చు అని మీరనుకుంటే వెళ్ళొచ్చు అని కామెంట్ చేయండి. వెళ్ళకూడదు అంటే వెళ్ళకూడదని కామెంట్ చేయండి. కానీ ఒకటి మీరు ఒక 1000 మంది కామెంట్ చేసినా, 100 మంది కామెంట్ చేసినా అందులో ఒక 50 మందికే ఇ ఎందుకు అనేది కరెక్ట్‌గా చెప్పగలుగుతారు. వెళ్ళొచ్చైనా, వెళ్ళకూడదైనా ఎందుకు అనేది రాయండి. ఒక 100 మందైనా, 50 మందైనా. ఎందుకంటే అందరికీ అంత రాజకీయ పరిజ్ఞానం ఉండదు. మిగతా వాళ్ళు వెళ్ళొచ్చు, వెళ్ళకూడదని రాసి వదిలేయండి. కానీ రాజకీయ పరిజ్ఞానం నాకుంది. నేను కరెక్ట్ కారణం చెప్తా అన్నవాళ్ళు కంపల్సరీ రాయండి. దానివల్ల మిగతా వాళ్ళు గూడా చూసి అరే! భలే పాయింట్ చెప్పిందే ఈ అమ్మాయి లేతే భలే పాయింట్ చెప్పాడు ఈ అబ్బాయి అనుకుంటారు. కాబట్టి మీరు కింద గ్యారంటీగా రాయండి. మీ యొక్క వెళ్ళొచ్చు లేదా వెళ్ళకూడదని రాయండి. లేదు నేను చెప్పగలను ఎందుకు అంటే దాంతో పాటు వెళ్ళొచ్చని రాసి కింద మ్యాటర్ గూడా రాయండి.